చక్రాలు తిప్పగలిగినటువంటి నేత ఇప్పుడు తన చక్రాలని నేరుగా బీజేపీ అధిష్టానం దగ్గరికి ఎందుకు తిప్పారు? ఇక్కడ కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ప్రస్తుతం చంద్రబాబు గారికి తాడే పామై కరిచినటువంటి సందర్భం. అందుకనినే అసలైనటువంటిది ఇవాళ బీజేపీ ముందు తల వంచాల్సి వస్తుంది. ఎప్పుడు ఢిల్లీకి వెళ్తే అక్కడ మీడియా అంతటి ముందు ఆహ్లాదంగా మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మౌనంగా వెనక్కి వచ్చేయడం వెనకాల బీజేపీ గట్టి డిమాండే పెడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంగీకరించి తీరాల్సినటువంటి పరిస్థితి తెచ్చిపెడుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి చంద్రబాబుతో ఏంటి అవసరం అంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇవాళ తలుచుకుంటే ఇవాళకి ఇవాళ చంద్రబాబు జైలుకి వెళ్ళగలరు. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, పక్కాగా. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకుముందే విచారణ జరిపించినటువంటి నోటీసుకి సంబంధించి ఫైనల్ ఇప్పుడు ఇంకొకసారి నోటీస్ ఇస్తుంది. మ్యాక్సిమం ఇంకొక 2-3 నోటీసులు ఇస్తుంది అంతే. బాబు అటెండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి. అందులో ఈయన నోటీస్ ఇచ్చిన ఆన్సర్ తర్వాత వాళ్ళు విచారణ కాదు, ముందే విచారణ చేసి పడేశారు. అందులో విదేశాలలో కూడా క్యాష్ తీసుకున్నారు ధర్మ్స్లో అన్నటువంటి, అది ఫెమా యాక్ట్, ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు. అట్లాగే ఈడీ రంగంలోకి వచ్చేస్తుంది. ఇంకొకటి పక్కా ఆధారాలు ఉన్నాయి, విత్ డబ్బులు సీజ్ చేసినటువంటి అంశం డైరీతో సహా ఉంది. కాబట్టి జైలుకు పంపించడానికి ఆధారాలు చాలు, తర్వాతన ఎప్పటికవుతుందనేది తేలుతుంది. కాబట్టి అసలు సమస్య అది. రెండవది ఏంటంటే ఇక్కడ జగన్ టోటల్గా అధికార యంత్రాంగాన్ని వాడతాడు. దాన్ని కంట్రోల్ చేయాలంటే కేంద్ర బలగాలు అవసరం. కేంద్ర బలగాల ద్వారా అట్లాగే ఎన్నికల సంఘం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వైసీపీకి అనుకూలంగా ఉండే అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టించి తన మాట వినే అధికార యంత్రాంగాన్ని తెప్పించుకోవాలనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆలోచనగా ఉంటుంది. దాంతోపాటుగా జగన్కి ఇప్పుడు నిధుల ఫ్లో ఆపేయాలి. నిధుల ఫ్లో కనుక కంటిన్యూ అవుతుంటే అప్పులు తీసుకోవడానికి కానీ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ వస్తూ ఉంటే జగన్ పంచుతూనే ఉంటాడు. చివరిదాకా పంచుతూ ఉంటే అది తనకి నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే తన హయాంలో పంచింది ఎప్పుడూ లేదు. ఆ చెట్ట చివరిలో ఆ పసుపు కుంకుమ కూడా అంతా ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇప్పుడు తన పసుపు కుంకుమ నాటి పరిస్థితి ఇప్పుడు జగన్కి రావాలన్న కోరిక కూడా ఉంది. ఇందుకోసమనినే ఇన్ని కారణాల వల్లనే బాబు తల వంచి వెళ్ళి అమిత్ షా దగ్గర భేటీ కావక తప్పలేదు.